భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ భూమండల జయమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళా దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ జయమ్మ శ్రీనివాస్ మాట్లాడారు. మన గ్రామంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలన, చికిత్స, బాలికలకు విద్యా, వైద్యం, గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఒక చిన్న ప్రతిజ్ఞ, పొగాకు గురించి, క్యాన్సర్ గురించి ప్రతిజ్ఞ. ప్రమాణం. నేను నా కుటుంబం మరియు నా స్నేహితులు ఆరోగ్యంగా ఉండేందుకు నా జీవితంలో ఎప్పుడు సిగరెటు, బీడీలు, గుట్కా ఖైనీ లేదా ఇతర పొగాకు పదార్థాలు ఉపయోగించనని ఈరోజు దృఢంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. పొగాకు వాడడం వల్ల కలిగే ప్రాణాంతక నష్టాల గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తాను. నా పరిసరాలను మరియు సమాజాన్ని పొగాకు రహితంగా మార్చేందుకు నా వంతు సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే భ్రూణ హత్యలు అంటే కడుపులోనే బిడ్డను చంపుకోవడం. అదేవిధంగా బాల్య వివాహాలు 18 సంవత్సరాలు నిండకుండానే ప్రతి పిల్లలకు పెళ్లి చేసి అప్పట్లో ఉండేది, ఇప్పుడు ఆ విధంగా జరుగుతలేవు. కానీ ఆ కొద్ది మాత్రం కూడా జరగకూడదని ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మగవారికి ఆడవారికి ఏం తేడా లేదు, లింగ భేదం తప్ప ఇంకా వేరే తేడా లేదు. మగ అయినా ఆడైనా సమానమే, మనమంతా ఒకటే. ఆడ మగ రెండే జాతులు, వేరే జాతి లేదు. కాబట్టి ఆడపిల్ల అయినా మగపిల్లగాడైనా అంతా సమానమే. ఇవాళ ప్రతి ఒక్క జాబులలో కూడా ఆడపిల్లలు కూడా అన్ని ఉద్యోగాలలో ఉన్నారు. ఇవాళ డ్రైవింగ్ చేసడంలో కానీ, పైలట్ నడిపించడంలో కూడా ఆడవాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ అమ్మలు ఉన్నారు. కాబట్టి ప్రతి దాంట్లో దేంట్లో తక్కువ కాకుండా ఇవాళ సమాజంలో బతుకుతున్నారు. కాబట్టి ఆడ మగ సమానంగా జీవనం కొనసాగించాలని, భ్రూణ హత్యలు చేయొద్దని, బాలికలను కూడా బాలుర మాదిరిగా సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొని ఊరూరా ప్రచార రథాలతోటి కళాకారులు ప్రజలను చైతన్యపరిచి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరంతా మీరు విన్నది ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎవరైనా చిన్నపిల్లలకు పెళ్లి చేసేది కాదమ్మా, పద్ధతి కాదన్నట్టుగా చెప్పి సమాజాన్ని, మన గ్రామాన్ని, మండలాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని కోరుతూ, కట్నాలు కానుకలాని కరికనమన్నాలేని వాళ్ళ